నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ నిర్మాణంలోనూ ప్రభుత్వ పాలనలోనూ విశిష్ట వ్యక్తిగా శక్తిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భీమవరం జన్మదిన వేడుకల్లో పేర్కొన్న ఎమ్మెల్యే పులపర్తి, పాల్గొన్న ప్రముఖులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న దళారీల మాటలు నమ్మవద్దు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు హితవు పలికిన కలెక్టర్ నాగరాణి. తణుకులో అంగరంగ వైభవంగా నిర్వహించిన చంద్రబాబు జన్మదిన వేడుకలు, బర్త్డే కేకులను కట్ చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించిన అక్షయ తృతీయ, ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేసిన ప్రజలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కోలాహలంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న కూటమి ప్రభుత్వం, రాజమండ్రిలో వెల్లడించిన రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి. నిడదవోలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు, ఆధ్వర్యం వహించిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర కృషితో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జన్మదిన సంబరాల్లో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. అమలాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతి పత్రాలను స్వీకరించిన ఆర్డీఓ మమ్మీ, డిఆర్డీఏ పీడీ రాంబాబులు. తక్షణ పరిష్కారానికి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంచి ఆరోగ్యం చేకూర్చాలని కోరుతూ అమలాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జనసేన వీర మహిళలు. ఏలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన సంబరాలు, కేకులను కట్ చేసిన ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేట్లు. పోలవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలను నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తలు, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, రాజకీయాల్లోనే కాకుండా పరిపాలనలో కూడా ప్రఖ్యాతి పొందిన చంద్రబాబు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు వెంకటేశ్వర స్వామి బదిలీ స్కూల్లో పెద్దల సమక్షంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్రానికి దశ దిశ ఏర్పాటు చేసిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ తోటి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని ఆలోచన చేసి 2047 వచ్చేసరికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలన్న ఆలోచనతోటి, దూరదృష్టితోటి ఆయన చేస్తున్న ప్రయత్నానికి మనమందరం కూడా సపోర్ట్ చేయాలి. ఆయన గొప్ప నేత. ఆయన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలి, అమరావతి రాజధాని ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన రాజధాని అవ్వాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారి పుట్టినరోజు నుండి నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సిరి సంపదతో ఉండాలని. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ మంతెన రామరాజు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దుల రాము,
కార్యదర్శి చల్లబోయిన గోవిందులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు డబ్బులు వసూలు, నకిలీ సిఫార్సు లేఖలు జారీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో సోమవారం మీడియాకు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలను నమ్మవద్దని అన్నారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేరిట నకిలీ సిఫార్సు లేఖలు జారీ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఏలూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల శాఖ 29 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. అంతేగాని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో ఉద్యోగాలకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం తణుకు నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు వాడవాడలా నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. పలు చోట్ల కేకులను కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కార్యాలయంలో ఈ సంబరాలను అంబరాన్నంటేలా చేపట్టారు. ఈ మేరకు వివిధ సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసి తోపుడు బళ్ళు, ఎగ్ కార్డ్స్ను అందజేసి అన్నా క్యాంటీన్లలో ఉచితంగా భోజన సదుపాయం సమకూర్చారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పళ్ళు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. తొలుత బర్త్డే కేకును రాధాకృష్ణ కట్ చేసి మాట్లాడారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 76 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో 45 సంవత్సరాలు, ఈరోజు 28 సంవత్సరాల యువకుడుగా రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ప్రజల పట్ల, ప్రజల సేవ పట్ల ఒక కమిట్మెంట్తో, ఒక నిబద్ధతతో ప్రజాసేవలో నిమగ్నమై ఈరోజు శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి సేవలకి, ప్రజల బాగోగులకి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి మనందరికీ కూడా తెలుసు. ఇటు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విప్లవం, అదేవిధంగా విజన్ 2020 పథకాలు ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తుని కల్పించే విధంగా ఆయన పరిపాలన ఎప్పుడూ కూడా సాగింది. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ కూడా తనదైనటువంటి ముద్రతో ముందుకు వెళ్తుందంటే అది చంద్రబాబు నాయుడు. కోలాహలంగా సాగిన ఈ కార్యక్రమాలలో సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, బొంతు శ్రీను, పోలిశెట్టి చందు, తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు డాక్టర్ అయేషా ఖాన్, మాజీ జెడ్పీటీసీ చొక్కా సాయిబాబు, మాజీ కౌన్సిలర్లు బసవ శ్రీదేవి, తణుకు రేవతి, కుప్పాల ఇందిరలు పాల్గొన్నారు. అక్షయ తృతీయను తణుకు ప్రాంతంలో సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పుత్తడి విక్రయాలు జోరుగా సాగాయి.
దాంతో ఉదయం నుంచే బంగారం షాపులు రద్దీగా కనిపించాయి. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. వైశాఖ శుద్ధ తదియ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలను భక్తులు పూజించడంతో పాటు కొంత బంగారం కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపదలకు లోటు ఉండదని నమ్ముతారు. దాంతో తమ శక్తి కొలది పసిడిని కొనుగోలు చేస్తారు. ఇందులో భాగంగా తణుకు పట్టణంలోని వివిధ బంగారం షాపులకు ప్రజలు విచ్చేసి ఈ సాంప్రదాయాన్ని పాటించారు. ఈ 2 గ్రాములు ఉంటుందమ్మా. 4 గ్రాములు 65,000. 3 గ్రాములకి అయితే 50,000. 4 గ్రాములు అయితే 65,000. మీకు ఇల్లేదండి. తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభాన్ని సోమవారం పునఃప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వేడుకను వీక్షించారు. అనంతరం భారీగా అన్న సమారాధన ఏర్పాటు చేశారు. స్థానికులే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రముఖులు ఇండుగుబలి బలరామకృష్ణ, మారిశెట్టి శివశంకర్, చిన్నమిల్లి వరప్రసాద్, కొత్తపల్లి అంజన్న, కొత్తపల్లి బులియబ్బులు, పుప్పాల వాసు, తన్నేడి కృష్ణ, మారిశెట్టి శేషగిరులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్లో ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, కార్యదర్శి గోకవరపు సుధాకర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవసరమైన ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు వెంట తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్య నిపుణులు కళ్లను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చి అవసరమైన వారికి ఆపరేషన్లను ఉచితంగా నిర్వహిస్తారని వెంకటకృష్ణ, సుధాకర్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో మాగంటి ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఇందులో 350 మంది పాల్గొని రక్తదానం చేయటం విశేషం. అలాగే కూటమి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని గౌతమి హాస్పిటల్ వద్ద వైద్య రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రి, ప్రసూతి విభాగాల్లో కోడిగుడ్లు, రొట్టెలు, పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఆటో కార్మికులకు వస్త్రదానం జరిగింది. బర్త్డే కేకులను కట్ చేసి విషెస్ తెలియజేశారు. పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టౌన్, రూరల్, పెంటపాడు మండలాల పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు ఇంకా పలువురు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే.
తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం శ్రీవారి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. గ్రామంలోని శ్రీ నీలాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. 3వ రోజు శ్రీవారికి విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు. చక్రస్నానంలో తరించేందుకు భక్తజనం పోటెత్తింది. అఖండ అన్న సమారాధనలో వేలాది మంది పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఏడిద ఫణికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు వేడంగి పవన్ శర్మ, వేద పండితులు, అర్చక స్వాములు బృందంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో మౌంజీపాడు గ్రామంలో సోమవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కౌలు రైతులు, చిరు వ్యాపారులతో కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ధాన్యంతో అభిషేకం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతాంగానికి నిజమైన మేలు జరిగిందన్నారు. నేత చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కంటిపాడు మండలం మోహన్జీపాడు మా స్వగ్రామంలో చంద్రబాబు నాయుడు గారికి ధాన్యంతో అభిషేకిస్తూ జన్మదిన శుభాకాంక్షలు రైతాంగం తరఫున తెలియజేసుకుంటున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు యొక్క సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది. దానిలో మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆత్మూరు 50 రూపాయలకి విద్యుత్ ఇవ్వడం వల్ల మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందితే, అదేవిధంగా 2 పంటలకు సాగునీరు ఇవ్వడం వల్ల డెల్టా ప్రాంతం అభివృద్ధి చెందింది. అదే తర్వాత పగ్గాలపై చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు కూడా రైతాంగం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ పోలవరం ప్రాజెక్టు ని జాతీయ ప్రాజెక్టుగా చేయడంలో గానీ, ఆ పోలవరం ప్రాజెక్టు యొక్క అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడంలో గానీ చంద్రబాబు గారు చూపిస్తున్న చొరవ మరోరాంది. రానున్న రోజు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నెక్కలపూడి శ్రీరామ్మూర్తి, నల్లమాటి శ్రీనివాస్, నెక్కలపూడి రాజులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.